గైస్ వెల్కమ్ బ్యాక్ టు మను థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకుని పోయే సినిమా ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్షేణన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. సినిమా గురించి చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఓల్డ్ స్టోరీ తీసినప్పుడు ప్రజెంటేషన్ కొంచెం కొత్తగా ఉండాలి. ఈ సినిమా ప్లాట్ వచ్చేసి రత్న అనే క్యారెక్టర్ ఉంటుంది. రత్న అనేవాడు వాళ్ళ విలేజ్లో ఏవేవో పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆయన అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటాడు. గొప్పగా అంటే డబ్బు బాగా సంపాదించాలి, బాగా మంచిగా ప్రౌడ్గా బతకాలి అని చెప్పేసి అలా అలా తిరుగుతూ ఉంటాడు. ఆ ప్రాసెస్లో బుజ్జి అనే అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుంది, ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి, ఏం గొడవలు జరుగుతాయి, చెప్పిన మాట వింటూ లాస్ట్లో మంచిగా ఉంటాడా, ఏం జరిగిందనేది స్టోరీ. విశ్వక్షేణ్ బాగానే నటించాడు. తన క్యారెక్టర్ తగ్గట్టు చేశాడు. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఆ రోల్ని యాక్సెప్ట్ చేసినందుకు మెచ్చుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా నటించింది. నేహా శెట్టి తన సపోర్టింగ్ రోల్ బాగానే యాక్ట్ చేసింది. స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో. నేహా శెట్టికి అంత స్కోప్ లేదు. సినిమా జస్ట్ సపోర్టింగ్ రోల్ చేసింది, మంచిగా యాక్ట్ చేసింది. ఇంకా హైపరాది కూడా మంచిగా యాక్ట్ చేశాడు. బీజిఎం బాగానే కొట్టారు. సాంగ్స్ మాత్రం అన్నీ బాగాలేదు, 2 బాగున్నాయి అనిపించింది నాకైతే. ఐటెం సాంగ్ ఒకటి బాగుంటుంది. డ్యాన్స్ కొంచెం విశ్వక్షేణ్ అన్న బాగా చేశాడు. తన యాక్టింగ్తో తన పర్ఫార్మెన్స్తో సినిమా మొత్తాన్ని విశ్వకన్నా మంచిగా యాక్ట్ చేశాడు. ఒక లో బడ్జెట్ విలేజ్ స్టోరీ లాగా అనిపించింది నాకైతే. ఇంకా లొకేషన్స్ కానీ సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ న్యాచురల్గా చేశారనిపించింది. ఇంకా విలన్స్ దగ్గరకు వస్తే కాస్టింగ్ కొంచెం కరెక్ట్గా తీసుకోలేదు డైరెక్టర్ గారు. కాస్టింగ్ ఇంకా పెద్ద పెద్ద విలన్ని పెడితే బాగా ఇంపాక్ట్ వచ్చిద్దని అనిపించింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతాం. ఓవరాల్గా చెప్పాలంటే యావరేజ్ అని అనిపించింది. సినిమా చూశాక ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.